లేకపోతే దిశలో ఉంచాలంటారు. మంచిదే అమ్మా అది. మంచిదే. మంచిది కాదు. మంచిది కాదు. ఇంకా దీని బదులు ఇంకేదన్నా పెట్టాలి. అంటే ఏం పెడితే మంచిగా ఉండేది అనుకుంటున్నా? ఏం పెడితే అంటే ఏదో ఒకటి, కాకపోతే కిరాయి అన్న తక్కువ చేయాలి. ఇప్పుడు మా ఊరికి పోవాలంటే 55 రూపాయలు ఉంది, ఓ 40 రూపాయలు చేయాలి. 40 రూపాయలు చేయాలి, 15 రూపాయలు తక్కువ అవుతాయి. అందరికి సేఫ్టీ అవుతుంది, ఆడవాళ్ళకైతే మొగోళ్ళకైతే. ఇప్పుడు ఈ భయానికి ఏం చేస్తారు అంటే బండ్ల మీద పడుతున్నాం, బస్సులకు రాక మొత్తం పిరి వాళ్ళే వస్తారు. గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా, అంతేనా కదా? మరి గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా. ఆయన చేసేది మంచిగా చేసిండు, కానీ ఇది ఒకటి తప్పు. ఇంకా ఏం మంచిగా ఇచ్చిండు అంటారు పథకాలు? ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ కరెంట్ వస్తుంది, మా ఊళ్ళో వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది. కానీ ఇది బస్ మాత్రం మాకు బస్ ఎక్కాలంటే మాత్రం మా వశం అవుతలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళా కాంగ్రెస్ వస్తుంది అంటారా లేకపోతే బీఆర్ఎస్ వస్తుందా? ఇక అది తెలియదు, ఇక అది ఎప్పుడు రేపు ఎట్లా అయితే అట్లా. మీ ఉద్దేశంలో ఎవరైతే మంచిగా ఉంటది? ఇక ఎవరు వస్తా అంటే కేసీఆర్ ఒకటి నీళ్ళు ఇచ్చిండు మాకు, కాగితం బోరింగ్లు కొట్టుకుందు, మోటార్ కాలిపోతే అవి ఉండే నీళ్ళు ఇచ్చిండు, కాలువలు చేసిండు, నీళ్ళు వస్తున్నాయి. ఆయన చేసిన పని అయితే. ఇక ఆయన చేసిన పని ఇంకోటి, నీళ్ళు అయితే ఇంటికి వచ్చి నల్లగా వస్తుంది మంచిగా. మళ్ళీ గీన కూడా వేస్తే రైతు బంధు ఇస్తా అని అంటుండు కదా, మళ్ళీ ఇస్తే మంచిదే, ఇస్తే మంచిదే.